పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మరియు విధులు నిబద్ధతతో పాటించాలి. పిల్లలు మంచి మనుషులు అవ్వాలన్నా, జీవితంలో అనుకున్నది సాధించాలన్నా మొదట తల్లిదండ్రులు మంచి మార్గనిర్దేశకులు అవ్వాలి, ఆదర్శంగా ఉండాలి. పిల్లలు మాటల కంటే చర్యలను బాగా గమనిస్తారు. తల్లిదండ్రులే వారి మొదటి గురువులు. మీరు చూపే ప్రేమ, ఆచరణలో చూపే నిజాయితీ, సమయపాలన, సానుభూతి ఇవన్నీ పిల్లలకు ఆచరణాత్మక పాఠాలు అవుతాయి. సమయాన్ని కేటాయించాలి. పిల్లలతో కూర్చొని మాట్లాడడం, వారి సమస్యలు వింటూ వారితో మనసు పంచుకోవడం, వారిని అర్థం చేసుకోవడం ఇవి బలమైన బంధాన్ని పెంచుతాయి. శ్రద్ధతో శిక్షణ ఇవ్వాలి. పిల్లల్లో ధర్మం, నియమం, అర్థం అనే 3 విలువలు పెంచాలి. నష్టంలో నిరాశపడకూడదని, అలాగే విజయంలో అహంకారంగా ఉండొద్దని నేర్పాలి. ప్రోత్సహించాలి, అంతేగాని ఒత్తిడి పెట్టకూడదు. వారి ఆసక్తులు, శక్తుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఇదే చేయాలి అని ఆదేశించడం కాదు, ఏం చేయాలో తెలుసుకోమంటూ శక్తినిచ్చే ప్రేరణ ఇవ్వాలి. వినాలి, అంతేగాని తేలికగా తిరస్కరించకూడదు. పిల్లలు చేసిన తప్పును తిట్టడం కాదు, ఎందుకు చేశారో తెలుసుకొని అర్థవంతంగా మాట్లాడాలి. ప్రేమగా చెప్పిన ఒక మాట వారి మనసును మార్చగలదు. సంస్కారాలు, ఆచారాలు నేర్పాలి. పూజ, నమస్కారం, పెద్దలకు గౌరవం, అన్నదానం, దయ, సహనం వంటి జీవన మూలాలను నిదానంగా, ప్రేమగా బోధించాలి. అవే పిల్లలకు పునాది అవుతాయి. స్వతంత్రతనిచ్చి బాధ్యతను నేర్పాలి. ప్రతి నిర్ణయంలో పిల్లల్ని పాలు పంచుకోనివ్వాలి. చిన్నగా చూసి వారి ఆలోచనలను తక్కువ చేయకూడదు. వారిని నమ్మినప్పుడే వారు బాధ్యతగా మారతారు. పిల్లల శ్రేయస్సు తల్లిదండ్రుల యొక్క బాధ్యత, శ్రద్ధ మీదనే ఆధారపడి ఉంటుంది.